ప్రోటీన్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్. సో మనకి ప్రోటీన్ లాస్, ఏజింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకి ప్రోటీన్ లాస్ అనేది జరుగుతుంది. ఐ మీన్ మజిల్ లాస్ జరగడానికి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క ప్రోటీన్ ని మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది ఇది. బట్ ఈ క్లాస్ మీరు ఇండివిజువల్ గా తీసుకోకండి. జనరల్ గా ఒక హెల్దీ పర్సన్ ప్రోటీన్ డిఫిషియన్సీని అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి ఎలా ప్రోటీన్ ని ఇంటేక్ చేయాలి. సో ఎయిదర్ అనిమల్ ప్రోటీన్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, విచ్ వన్ ఈస్ గుడ్ అనేది మనం ఈ క్లాస్ లో తెలుసుకుంటాం. సో అందులో మెయిన్ గా వెజ్ ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్, సో బోత్ మనం చూస్తాం. విచ్ ప్రోటీన్ ఈస్ గివ్ మోర్ బెనిఫిట్స్ అనేది మనం చూద్దాం. మీకు తెలుసు ఆల్రెడీ వెజిటేబుల్ ప్రోటీన్ అంటే ఏవేవి, నాన్ వెజ్ ప్రోటీన్ అంటే ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ ప్రోటీన్ లో చాలా మంది నాన్ వెజ్ తింటే మాత్రమే మాకు చాలా ప్రోటీన్ అందుతుంది అని అంటాం. మనం వాట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ మిత్, సో రియాలిటీ వైజ్ గా మనం చూద్దాం. సో తెలుసుకుందాం, జస్ట్ తర్వాత మనం డిసైడ్ చేద్దాం. సో ఇక్కడ మనం వెజ్ ప్రోటీన్ బెనిఫిట్స్ ఫస్ట్ చూద్దాం. మనం తింటున్నటువంటి డైట్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ తర్వాత యాడ్ చేస్తాము డైట్ లో అని చెప్తూ ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రిఫరబుల్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ని మాత్రమే సజెస్ట్ చేస్తాను. బిహైండ్ దట్ ఏంటి రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్ అనేది మనం చూద్దాం. సో వెజ్ ప్రోటీన్ ఎస్పెషల్లీ హార్ట్ హెల్త్ కి చాలా చాలా మంచిది. చాలా మంచిది అంటే అన్ని విషయాలలో కంపారిటివ్లీ అనిమల్ ప్రోటీన్, వెజ్ ప్రోటీన్ అనేది చాలా మంచిది. సో ఒక్క విషయం అని కాదు, అన్ని విషయాల్లో. బట్ ఫస్ట్ మనం రియాలిటీ దగ్గరగా, మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. మనం ఒక విషయం చెప్తున్నాము, వెజిటేబుల్ ప్రోటీన్ లోనే మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బ్యాక్టీరియాని అట్రాక్ట్ చెయ్యదు, ఓకే, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఓవరాల్ హెల్త్ కి చాలా మంచిది అని నేను చెప్పడం కన్నా, సో మీకు విత్ రెఫరెన్సెస్, సో విత్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ మెయిన్ గా హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ అనేది మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వల్ల ఎప్పటికీ రాదు, ఓకే. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మనకి వెజిటేబుల్ ప్రోటీన్ లో అస్సలు ఉండదు, ఓకేనా. మీరు ఏ రెడ్ మీట్ తీసుకోండి, అనిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఏదైనా ఉందంటే కంపల్సరీ దాంట్లో ఎంతో కొంత, ఈవెన్ చాలా హై లెవెల్స్ లో మనకి సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల ఏంటి తెలుసు మీకు, సో బ్లడ్ ఫ్లో మనకి తక్కువ అయిపోతుంది. అండ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్ లో, సో అక్కడ ఎల్లో కలర్ లో ఉన్నదంతా కూడా ఫ్యాట్ అన్నమాట. అలా ఉండడం వల్ల మనకి సప్లై అంటే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది తగ్గిపోవడం వల్ల అరెస్ట్ అనేది జరుగుతుంది, హార్ట్ అటాక్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల. కానీ మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఉండదు. మనకు కావాల్సిన మజిల్ ని గ్రో చేయడానికి, సో మజిల్ హెల్దీగా మనకి ఉండడానికి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా మనం ప్లాంట్స్ లోనే తీసుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనేది చూద్దాం, ఓకే. అండ్ వెజ్ ప్రోటీన్ చాలా వరకు వెయిట్ మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది. చాలా మంది నాన్ వెజ్ తినే వాళ్ళే ఎక్కువగా వెయిట్ ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కువగా నాన్ వెజ్ తినడంలో వచ్చే నష్టం ఏంటంటే, తెలుసు కదా మీకు, సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా అయిపోతుంటుంది, వెయిట్ మేనేజ్ అనేది కష్టం అయిపోతుంది. కానీ వెజిటేబుల్ ప్రోటీన్ కొంచెం తిన్నా కూడా మనకి ఫుడ్ హెవీగా, మీన్ పొట్ట నిండిన ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ నాన్ వెజ్ తింటున్నప్పుడు మీరు ఎంత తింటున్నారో ఏంటనేది కంట్రోల్లో ఉండదు. బిర్యానీ బాగుందంటే తింటూనే ఉంటారు, చికెన్ బాగుందంటేనే తింటూనే ఉంటారు. కానీ ప్లాంట్ బేస్డ్ లో అలా కాదు. సో మనం కొంచెం తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది అయ్యి వెయిట్ మేనేజ్ చేయొచ్చు. అండ్ లాంగ్ టైం మనకి డైజెషన్ పట్టదు.
సో ఎనీ వెజిటేబుల్ కంటెంట్ అనేది మనకి 4 hours లోనే డైజెషన్ అయిపోతుంది. కానీ అనిమల్ బేస్డ్ ఏదైనా సరే మీరు తినండి, అది చాలా లాంగ్ టైం ఇంటెస్టైన్ లో ఉండిపోతుంది అనమాట. అలా ఉండడం వల్ల ఎక్కువగా మనకి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సో మజిల్ హెల్త్ కి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. నేను ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ మీకు. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకి మజిల్ కావాలి, ఓకే, బాడీ బిల్డర్ అవ్వాలి అని అంటే కంపల్సరీ ఎగ్స్ తీసుకోవాలి, కంపల్సరీ చికెన్ తినాలి, చికెన్ తింటేనే మనకి మజిల్ పెరుగుతుంది అని ఒక అపోహ ఉంటుంది. పేరు ఏదో మర్చిపోయాను, కోడి రామకృష్ణను ఎవరో. సో వాళ్ళు కూడా మీన్ అనిమల్ ఫ్యాట్ అనేది, అనిమల్ ప్రోటీన్ అనేది ఏది తినకుండానే మజిల్స్ బాడీ బిల్డ్ చేసి ఈవెన్ ఛాంపియన్షిప్ కూడా సాధించారు. సో మీకు ఒక పేరు అది స్పెసిఫిక్ గా మర్చిపోయాను నేను. సో ఇలాగా ఓన్లీ వేగన్ అంటే అనిమల్ బేస్డ్ ఫుడ్ ఏది టచ్ చేయకుండానే బాడీని బిల్డ్ చేయొచ్చు, మజిల్స్ ని గ్రో చేయొచ్చు. దానికి కావాల్సినంతా మెటబాలిజం ని ఫాస్ట్ పెట్టుకోవడం, మంచి సోర్సెస్, వెజిటేబుల్ సోర్సెస్ ఏవి అనే మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైనా సరే ఒక ప్రాబ్లం లేదంటే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉన్నప్పుడు ఏదైనా మనకు వైరస్ కానీ కరోనా లాంటివి అటాక్ అయినప్పుడు ఫాస్ట్ గా రికవర్ అవ్వడానికి కూడా మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వల్లనే ఎక్కువగా మనకి పాసిబిలిటీ ఉందని రీసెర్చ్ మనకు ప్రూవ్ చేస్తుంది. ఓకే, ఇంకొక పాయింట్ మీకు తెలుసు, వెజిటేబుల్ ప్రోటీన్ అనేది డైజెషన్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అదే మీరు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకున్నారంటే మీకు తెలుసు కదా, నార్మల్ గా ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ మీరు తీసుకున్నప్పుడు డైజెషన్ అనేది 18 hours పడుతుందని మీకే తెలుసు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కూడా. సో అది ఇంటెస్టైన్స్ లో ఉన్నప్పుడు డైజెషన్ అనేది ప్రాబ్లం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి బ్లోటింగ్ రావడం, లేకపోతే ఉబ్బిపోవడం, అన్ఈజీగా ఉండడం. మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు, ఎక్కువగా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఫీల్ అవుతుంటారు. సో కానీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం వెజిటేబుల్ ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఇక్కడ ఉంచండి. మీకు ఈ యొక్క విటమిన్స్, పాలిఫినాల్స్, ఇండోల్స్ ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. మీకు తెలుసు గ్రీన్ టీలో ఇండోల్స్, పాలిఫినాల్స్ అని ఉంటాయి, ఇవి యాంటీ ఏజింగ్ అన్నమాట. అదే ఇక్కడ పాలి అమైన్స్, H2S హైడ్రోజన్ సల్ఫేట్ అంటారు, మిథైల్ ఫినాల్స్ ఇవి కొంచెం టాక్సిన్స్ అన్నమాట. సో మీడియేటర్స్ అంటారు వీటిని. ఇవి ఉండడం వల్ల మనకి డిసీజ్ అనేది తొందరగా, బ్యాక్టీరియా తర్వాత వేరే అదర్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటుంది. ఓకేనా. సో వెస్ట్రన్ కంట్రీస్ అని నేను చెప్పను, బట్ ఎక్కువగా తింటున్నప్పుడు మాత్రమే ఇది మనం తీసుకుందాం. ఎవరైతే మనకి యూబయోటిక్ మైక్రో బ్యాక్టీరియా కావాలి అంటే, మంచి గట్ హెల్త్ మెయింటైన్ చేయాలి, మంచి డైజెషన్ ఉండాలి, బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, మెటబాలిజం బాగుండాలి, డిసీజ్ అనేది తక్కువగా ఉండాలి అని అనుకున్నప్పుడు, మన బాడీని ఒక టెంపుల్ లాగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి విటమిన్స్, గాబా, SCFAs అంటారు, అన్నీ కూడా మనకి ఉండడం వల్ల హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది. సో అలాంటి కన్స్ట్రక్షన్ అనేది మనకు ఈ యొక్క వెజిటేబుల్ ప్రోటీన్ వల్లనే దొరుకుతుంది. సో ఈ అమైన్స్ మీరు కావాలంటే చూడండి, అమైన్స్ అనేవి చాలా ప్రాబ్లమాటిక్ ఎప్పుడు కూడా. సో అవి అవి వచ్చేసి మీకు రిఫ్రిజిరేటర్ లో తీసుకునే ఫుడ్, తర్వాత స్టోర్డ్ లేకపోతే ప్రిజర్వేటివ్స్ యూస్ చేసినటువంటి ఫుడ్ తినడం వల్ల మనకి డిసీజ్ అనేవి ఎక్కువగా ప్రమోట్ అవుతూ ఉంటాయి. అలా ప్రమోట్ కాకుండా ఉండాలి అని అంటే మనం ఎంత వీలైతే అంత మనం వెజిటేబుల్ మీదనే ప్రోటీన్ కోసం డిపెండ్ అవ్వడం చాలా మంచిది. ఫైన్. సో ఇప్పుడు ఏంటి, వెజిటేబుల్ యొక్క ప్రోటీన్ మంచిదన్నాం. వెజిటేబుల్ ప్రోటీన్ హార్ట్ హెల్త్ కి చాలా మంచిది, వెరీ గుడ్. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ బాగా చేస్తుంది, వెరీ గుడ్, సూపర్. తర్వాత మనకి డిసీజ్ ప్రమోట్ కాకుండా డిసీజ్ అనేవి కంట్రోల్లో ఉండడానికి, విటమిన్స్ అనేవి ఇవ్వడానికి, డైజెషన్ ని బాగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఏంటి అసలు ఏవేవి ఉన్నాయి ప్లాంట్ బేస్డ్ చూడండి ఇక్కడ. ఓకే, సో నేను ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేది చిక్ పీస్ అన్నమాట. చిక్ పీస్, తర్వాత గ్రీన్ గ్రామ్, మూంగ్ దాల్. ఇవి రెండింటిని నేను
ప్రోటీన్ కోసం డిపెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ చిక్ పీస్కి ఇవ్వండి, సెకండ్ ప్రియారిటీ గ్రీన్ గ్రామ్ ని మీరు మొలకెత్తిస్తే దాన్ని సూపర్ ఫుడ్ అంటారు. సో బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ అన్నీ, సో మీకు ఏం లోటు లేకుండా మంచి పాలిఫినాల్స్ ని కానివ్వండి, యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ ని కానివ్వండి అన్ని ఇస్తుంది. అదేవిధంగా రాజ్మా, అండ్ ఇక్కడ చూడండి సోయా జాతికి చెందినవి ఇవన్నీ. ఓకే, తూర్ దాల్ తెలుసు, ఎల్లో స్ప్లిట్ పీస్ అంటారు. సో మనం మంచెనగ పప్పు అంటుంటాం, వడక్ చేస్తుంటాం ఇవి. తర్వాత ఉలవలు, ఓకే, ఇంకా తెలుసు ఉద్దిపప్పు, అది బ్లాక్ గ్రామ్. ఇది వచ్చేసి ఉరద్ దాల్, అంటే దాన్ని స్ప్లిట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతుంది. ఇవన్నీ యూజువలీ ఇడ్లీ దోశలో వాడుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఇది ఇది డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టం. సో అందుకని చెప్పేసి ఇలా మనం తింటూ ఉన్నప్పుడు కంపల్సరీ బాడీకి మంచి యాక్టివ్ మెటబాలిజం ఉన్నప్పుడు బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఉరద్దాల వరకు మాత్రం చెప్తున్నా. ఇంకా రాజ్మా, చిక్పీ, చనా ఇవన్నీ కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈవెన్ మీరు తినేసేసి జస్ట్ ఒక 100 feet నడిచినా కూడా ఇవన్నీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నేను ఒక్క బ్లాక్ గ్రామ్ విషయంలో మాత్రమే కొంచెం టఫ్ డైజెస్ట్ అవ్వడానికి అని చెప్తున్నా. మిగతా అన్ని ప్రోటీన్ కూడా ఈజీగానే డైజెషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో నేను డౌట్స్ కి అడుగుతాను, ఆ టైంలో మీరు డౌట్స్ అడగచ్చు. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు పైన చెప్పిన చిక్ పీస్ నుంచి తర్వాత గ్రీన్ గ్రామ్ నుంచి, ఇక్కడ అలసందలు అంటాం, వాటి నుంచి, మెంతుల నుంచి, వీటి అన్నిటి నుంచి కూడా మనకి స్ప్రౌట్స్ అన్నమాట. ఇవి చాలా 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 హెల్దీ. అండ్ ఈ ఫామ్ లో తీసుకున్నప్పుడు మనకి సూపర్ గా వెజిటేబుల్ కాంబినేషన్ తో, తర్వాత పప్పు కాంబినేషన్ తో, ఈవెన్ దీన్ని లైట్ గా ఆఫ్ బాయిల్ చేసి తీసుకుంటున్నప్పుడు చాలా ఈజీగా బాడీ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే చాలా మంది తీసుకుంటున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్లోటింగ్ ఉంటుంది, దీనివల్ల గ్యాస్ ఎక్కువ అవుతుంది అని చెప్తుంటారు. అఫ్ కోర్స్ చాలా మందికి గ్యాస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది దీనివల్ల. లిమిటెడ్ గానే తినాలి వీటిని. ఓకే, సూపర్ ఫుడ్ అని చెప్పి మంచిదని చెప్పి ఎక్కువగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. బాడీకి మన రీసెర్చ్ ప్రకారం ఒక బాడీకి 46 grams ప్రోటీన్ చాలు ఫీమేల్ కి అయితే. మేల్ కి అయితే ఒక 56 grams ప్రోటీన్ చాలు. సో ఆ అవసరాన్ని బట్టి మీరు 50 to 75 grams 100 grams లోపలనే ఈ స్ప్రౌట్స్ అనేది కన్స్యూమ్ చేయాలి. మంచిదని చెప్పేసి ఒక కప్పు తినేసేస్తే బ్లోటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అది మంచిది కాదు. అండ్ చూడండి, మీకు పప్పులు కనపడుతుందా స్క్రీన్? కనపడుతుంది మేడం. రైట్. ఇప్పుడు మీకు పప్పులు చెప్పాను, కందిపప్పు, పెసరపప్పు, మంచనీపప్పు, చనా, రాజ్మా, తర్వాత సోయా అంటే ఇక్కడ అలసందలు చెప్పచ్చు. ఇవన్నీ కూడా మీకు పప్పుల నుంచి. తర్వాత దీని నుంచి మొలకెత్తిచ్చినవి సూపర్ ఫుడ్ గా చెప్పచ్చు. ఓకే, అండ్ హై ప్రోటీన్ వెజిటేబుల్, అండ్ వెజిటేబుల్ లో కూడా ఉందనంటే అఫ్ కోర్స్ పాలకూరలో చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. స్వీట్ పొటాటో, ఎంతమందికి తెలుసు స్వీట్ పొటాటో? స్వీట్ పొటాటోలో మొత్తం ప్రోటీనే, చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఎక్కువగా మనకి ఉంటుంది. అంటే ఆ స్వీట్ పొటాటోలో ఉన్నటువంటి ప్రోటీన్ ఇంకొక కెపాసిటీ ఏంటంటే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, బాడీ చాలా ఈజీగా తీసేసుకుంటుంది. అదే విధంగా గ్రీన్ పీస్ అంటారు. సో ఇక్కడ చూడండి గ్రామ్ తో సహా ఉంది. ఇవన్నీ కూడా మనకి యాస్పరాగస్ ఫ్యామిలీ. ఓకే, ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేయకపోయినా, ఇవైతే దీన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు? అలసందలు కాదు, ఆవరేకాలు అంటారు కన్నడలో. తెలుగులో ఏమంటారు? అనపగింజలు. ఎస్, అనపగింజలు. అనపగింజలు చాలా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, మనకు సోర్సెస్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కన్జ్యూమ్ చేయడం వల్ల మంచిది. అండ్ నట్స్ కేటగిరీ వస్తే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అసలు మనకి శనగ్గింజలు పచ్చివి తింటున్నప్పుడు చాలా మంచి ప్రోటీన్ స్టోర్ అవుతుంటుంది బాడీలో. అదే విధంగా బాదాం కానివ్వండి, వాల్నట్స్, పిస్తా, క్యాష్యూ నట్స్, ఇవన్నీ కూడా
తగిన మోతాదులో తీసుకుంటే మన బాడీకి ఎంత కావాలి ప్రోటీన్ అంత మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 10 బాదం ఆర్ 10 పీనట్స్ మీరు నానబెట్టేసుకొని తినేస్తే మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ దొరికేస్తుంది. దాంతోపాటు వారానికి చేసుకోవచ్చు. మీరు ప్రోటీన్ అనేది రోజు కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వారానికి మీరు ఒక పెసరెట్ ప్లాన్ లేకపోతే ఈ స్ప్రౌట్స్ ప్లాన్ మీరు మేనేజ్మెంట్ బ్యాలెన్సింగ్ డైట్ మెయింటైన్ చేయడానికి, హెల్త్ ని మెయింటైన్ చేయడానికి మీరు ఇవి ఫాలో అవ్వచ్చు హ్యాపీగా. అదే విధంగా చూడండి డిషెస్ ఎలా చేసుకోవాలి ప్రోటీన్ లోనంటే ఈ స్వీట్ పొటాటోతో మీరు హ్యాపీగా కర్రీ చేసుకోవచ్చు. స్వీట్ పొటాటో గ్రీన్ పీస్ వేసి హ్యాపీగా కర్రీస్ చేసుకోవచ్చు. ఈ పాలకూర సన్నగా మీరు స్మాష్ చేసేసి గోధుమ పిండ, రాగి పిండ, మిల్లెట్స్ పౌడర్ దేంతో అయినా సరే మీరు హ్యాపీగా చేసుకుంటే మీకు క్యాలరీస్ ఉండదు. అదే విధంగా మీకు ప్రోటీన్ కూడా అందుతూ ఉంటుంది. అదే విధంగా బ్రొకైలీ కావచ్చు, తర్వాత మీకు చెప్పినటువంటి చనా కర్రీ విత్ చపాతి మంచి కాంబినేషన్, ఇది హెల్దీగా కూడా ఉంటుంది. అదే విధంగా పప్పు, ఇంకా మీరు మంచి డైజెషన్ కొంచెం యాక్టివ్గా మెటబాలిజం పెట్టుకోగలిగినప్పుడు వడలు, మీరు ఉద్ది వడలు కానివ్వండి, మసాలా వడలు కానివ్వండి, పప్పు సాంబార్తో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలా ప్లాన్ చేసుకుంటే మీ బాడీకి సఫిషియంట్ ప్రోటీన్ అనేది వస్తుంది. నన్ను చాలా మంది అడుగుతుంటారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే, మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు నాకు ప్రోటీన్ యాడ్ చేయలేదు. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదనట్లేదు, కానీ ప్రోటీన్ ఇంటేకింగ్ మీరు ఫస్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్నప్పుడు, లేకపోతే మీకు బ్లోటింగ్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు, సో ఆ ప్రాబ్లం నుంచి ఫస్ట్ బాడీని ఫ్రీ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్ గా దాల్స్ ఈ ప్రోటీన్ ని స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ రెజెన్యువేట్ అవుతుంది. సో రెజెన్యువేట్ అయిన తర్వాత వెయిట్ డిక్రీజ్ అయిన తర్వాత మనం అన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ప్రోటీన్ అబ్జార్ప్షన్ కానివ్వండి ముందు కన్నా ఎక్కువగా జరుగుతుంది. టాక్సిన్స్ ఉన్నప్పుడు మీరు ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా గట్ హెల్త్, మీ బాడీ దానిలో నుంచి కావాల్సినటువంటి విటమిన్స్ ని, కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు మీరు ఎన్ని క్యాషూ నట్స్ లేకపోతే ఎన్ని బాదం తిన్నా కూడా అది చాలా వేస్ట్ గా ఉంటుంది. కానీ మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్, మనం చెప్పినటువంటి కాంబినేషన్స్ లో బాడీ వన్స్ సెట్ అయిన తర్వాత మీరు అదే బాడీ వెయిట్ ని, అదే హెల్త్ ని మెయింటైన్ చేస్తూ మీరు ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసుకోవడం వల్ల హెల్తీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్జీస్ చేసుకోవచ్చు ఎంచక్క. సో మీకు చెప్పిన కాంబినేషన్ లోనే ఇప్పుడు చెప్పాను పీనట్ పౌడర్ చల్లుకోవచ్చు. తర్వాత మీకు నట్స్, ఇంకో క్యాషూ నట్స్ పౌడర్ చల్లుకోవచ్చు. ఇంకా మీరు ఈ రెండు కాంబినేషన్ తో ఒక సబ్జీస్ అన్ని బీరకాయ కానివ్వండి, అన్ని వెజిటేబుల్స్ కర్రీస్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో ఈ కాంబినేషన్ మీరు పెట్టుకుని తిన్నప్పుడు మీకు ప్రోటీన్ డెఫిషియన్సీస్ కూడా ఉండవన్నమాట. సో అలాంటివి అది. ఇప్పుడు వెజ్ ప్రోటీన్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగచ్చు. సో నెక్స్ట్ 5 minutes లో మనం నాన్ వెజ్ ప్రోటీన్ మీదకి వెళ్దాం. ఎనీవన్? ఎవరికి డౌట్స్ లేవనుకుంటా. మాధవి గారు, విహారిక, గౌరీ గారు వింటున్నారా మేడం? వింటున్నాను మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రోటీన్ గురించి? ఏం లేదు మేడం. నేను చెప్పినవన్నీ నిజమే కదా మేడం? నిజమే మేడం. విహారిక, హలో సిస్టర్ చెప్పండి, మీరు వెజిటేరియనేనా? అన్ని నాన్ వెజ్ కూడా అన్ని తింటారా? వెరీ గుడ్, ఫైన్. ఓజస్విని, కవిత గారు ఏం లేదు కదా? ఏం లేదు మేడం. వెరీ గుడ్, సూపర్, రైట్.
సో ఇంకా నాన్ వెజ్ ప్రోటీన్, యాక్చువల్లీ నాన్ వెజ్ ప్రోటీన్ చాలా మంది డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ మీకు విటమిన్ B12 దొరకదు, అది దొరకదు, ఇది దొరకదు, తినండి అని సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. సో నేనేమంటారంటే గట్ హెల్త్ అనేది బాగా ఉన్నప్పుడు ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే సరిపోతుంది. ఓకేనా? అండ్ బాడీ మజిల్స్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నప్పుడు చాలా మంది ఓన్లీ చికెనే తెచ్చుకొని చికెన్ మాత్రమే క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక టమోటో వేసేసి దాన్నే రాగా కుక్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకోకుండా తినడం వల్ల నాకు ఇంత మజిల్ బిల్డ్ అయింది అని చెప్పుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి లాంగ్ టైంలో జరిగే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో ఈ మజిల్ బిల్డింగే వాళ్ళ కాన్సెప్ట్ అయితే, సో దీనికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది వెజిటేరియన్స్, వేగన్స్ వీళ్ళందరూ కూడా బాడీ బిల్డర్ అయ్యారు ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ని తీసుకుంటూనే. సో అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను ఒక లింక్ ఉంది నా దగ్గర, మీకు అది పెడతాను. ఒక తెలుగు వారే బాడీ బిల్డర్ అయ్యి ఛాంపియన్షిప్ కూడా వచ్చింది. సో ఓన్లీ ప్లాంట్ బేస్డ్ మాత్రమే తీసుకుంటూ. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, కంపల్సరీ ప్రోటీన్ అనేది రోజులో 46 గ్రామ్స్ కావాలంటున్నారు, ఎలా దాన్ని కవర్ చేసుకోవాలి? ఓకేనా? 46 గ్రామ్స్ అనేది మీరు రోజు తీసుకోకపోయినా వారానికి మీరు ఒక 3 days ఆర్ ట్వైస్ మీరు వెజిటేబుల్ ప్రోటీన్ ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, పెసరట్లో కానీ చనాలో కానివ్వండి, లేకపోతే పాలకూర, బ్రొకైలీ, గ్రీన్ పీస్, ఇలాంటివి మీరు వారానికి డే బై డే మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల మీ బాడీకి కావాల్సినటువంటి ఆ 46 గ్రామ్స్ ఆ ఫిగర్ ని మీరు రీచ్ అవ్వాలంతే. ఇమీడియట్ గా ప్రోటీన్ ని మీరు బ్రేక్ చేసి ఒక 1 week రికవర్ అయ్యేంత వరకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ప్రోటీన్ ని బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ కంప్లీట్ గా డీటాక్సిఫై అవుతుంది. ఫ్రీ రాడికల్స్, అక్యుములేటెడ్ టాక్సిన్స్ వల్లనే మనకి డిసీజ్ వస్తుందని మనకి ఆయుర్వేద చెప్తుంది, యోగా చెప్తుంది, ఈవెన్ అన్ని మెడికల్ సిస్టమ్ మనకి ప్రూవ్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు మనము ఈ యొక్క నాన్ వెజ్ ని అవాయిడ్ చేయడం వల్ల బాడీ రెజెనివేట్ అవుతుంది. అంటే చూడండి, నాన్ వెజ్ తినడంతోనే బ్యాక్టీరియా అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది గట్లో, అండ్ అది రిలీజ్ చేసే యాసిడ్స్ కూడా మనకి మంచివి కావని చెప్తుంది. సో ఎగ్ ప్రోటీన్, చాలా మంది బాడీ బిల్డర్స్ కానివ్వండి, స్కిన్ కోసం, హెయిర్ కోసం ఎగ్ రోజు కనీసం 5 తినాలి, 6 తినాలి అని అంటూ ఉంటారు. బట్ ఎనీవే, సో మై ఇంటెన్షన్, నేనేంటి కంప్లీట్ గా ఎగ్ మానేమని అన్ను, బట్ మై రీసెర్చ్ ఇస్ దట్ IBS ప్రాబ్లం అంటారు, వెంటనే తినిన వెంటనే మోషన్ వెళ్తున్నట్టుగా కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రిక్ కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు మనకి ఈ ఎగ్ అనేవి ఇంకా ఆ ప్రాబ్లమ్ ని ఇంప్రూవ్ చేయడం అనేది కంప్లీట్ గా రీసెర్చ్ రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఒక కంప్లీట్ రీసెర్చ్ చేసినప్పుడు ఎవరికైతే ఆ ప్రాబ్లం మైనర్ గా ఉంటుందో ఇది తీసుకుంటున్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ చేస్తుంది. ఏదైనా కావచ్చు, IBS, డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, కాన్స్టిపేషన్ ఎక్కువ అవ్వడం చూడొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఎగ్స్ తీసుకోవడం వల్ల ఇంప్రూవ్ ఎక్కువ అయింది అనేది రిజల్ట్ అన్నమాట. ఓకే. అండ్ ఎగ్ మనకి బేకరీస్ ఎక్కువగా వాడుతుంటారు, కేక్ కానివ్వండి, పిజ్జా, ఇంకేమంటారు దాన్ని, పిజ్జా, బర్గర్ కదా, వాటిలో అంతా కూడా ఎక్కువ వాడుతుంటారు. ఈ రెండు కాంబినేషన్ అసలు డైజెషన్ అనేది పక్కన పెడితే, ఏదైనా ఒక అలర్జీ, స్కిన్ అలర్జీ ఉన్నింది అనుకోండి, అవి ఇంకా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసిడిటీ ఉన్నింది అనుకోండి, ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. స్వెల్లింగ్ ఉన్నింది అనుకోండి, కాళ్ళలో మోషన్ ఫ్రీగా రాలేదు, కాళ్ళలో స్వెల్లింగ్ ఉన్నింది, లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నిందంటే ఆ ప్రాబ్లమ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఎగ్ ప్రోటీన్ అన్నమాట. ఓకే. అండ్ డయాబెటీస్ ఉన్నింది అనుకోండి, ఎగ్స్ తినడం వల్ల ఆ ప్రాబ్లం ఇంకా ఇంకా ఎక్కువ అవుతుందని రీసెర్చ్ రిజల్ట్ చెప్తుంది. ఓకే. అండ్ మీట్, నేను ఇందాక చెప్పినప్పుడు మీకు చెప్పాను ఒక పాయింట్, మనకి ప్లాంట్ బేస్డ్ దాంట్లో అయితే అసలు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉండదు. కానీ మీరు ఏ నాన్ వెజిటేరియన్ తీసుకున్నా కంపల్సరీగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ రెడ్ మీట్ లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది.
సో కాబట్టి ఏమవుతుంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నప్పుడు వాళ్ళు సరైన ఎక్సర్సైజ్ చేయకుండా సరిగా చెమట పట్టకుండా మెటబాలిజం స్లోగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి మన ఫ్రీగా ఫ్లో అవుతున్నటువంటి బ్లడ్ కి ఆ ఆర్టరీస్ లో అవి ఒక అడ్డంకుగా ఉంటాయి. అడ్డంగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి అనమాట, హార్ట్ డిసీజ్ అనేవి వస్తాయి. సో అదే విధంగా క్యాన్సర్. సో మన బాడీలో ఈ మీట్ అనేది ఎక్కడైనా సరే అక్యుములేట్ అవ్వడము, సరిగా డైజెషన్ అవ్వకపోవడం వల్ల, ఎక్కువసేపు స్టోర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అది రిలీజ్ చేసే దీనివల్ల మన బాడీకి కన్ఫ్యూజన్ ఏర్పడి క్యాన్సర్, అన్వాంటెడ్ సెల్ గ్రో అనేది జరుగుతుంది అనమాట. అండ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు. సో ఎస్పెషల్లీ ఏదైనా స్కిన్ ఇరిటేషన్ ఉంటే అది ఇంకా ఎక్కువ చేస్తుంది, అసిడిటీ ఉన్నా ఎక్కువ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ప్రాబ్లం ఉన్నా ఎక్కువ చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఎక్కువ చేస్తుంది, క్రియాటిన్ లెవెల్స్, ఇంకా అది ఆ లిస్ట్ చెప్తూ పోతే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డిస్అడ్వాంటేజెస్. ఇంకా ఒక మ్యాజిక్ ఫిగర్ చెప్తారు వెజ్ ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్ లో చెప్తారు చూడండి. మీకు సోర్సెస్ అన్నమాట. మీకు నట్స్ చెప్పాను, తర్వాత వెజిటేబుల్లో మీకు స్వీట్ పొటాటో ఉంటుంది, అదేవిధంగా గ్రీన్ పీస్ ఉంటుంది, స్పినాచ్ ఉంటుంది, బ్రొకైలీ ఉంటుంది, నట్స్లో బాదాం ఉంటుంది, తర్వాత గ్రౌండ్ నట్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మీరు దాల్స్, పప్పులన్నీ కూడా హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు ప్రోటీన్ కోసం. ద థింగ్ ఈజ్ దట్ గట్ హెల్త్ బాగుండాలన్నమాట. ఓకే, సో ఇంకా ఇక్కడ చూడండి ఎందుకు అనేది చూడండి ఇక్కడ. మన బాడీ అసలు అనిమల్స్ ని తీసుకోవడానికి డిజైన్ చేయబడలేదు అనేది ఒక రీసెర్చ్ అన్నమాట. ఓకే, సో నాన్ వెజ్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. అది ఎంత అంటే ఒక్కొక్కసారి మన బాడీ మనం తినేసేసి కూర్చొని ఉన్నాం అనుకోండి, కనీసం వాక్ కూడా చేయకుండా ఇట్ టేక్స్ మోర్ దెన్ 20 or 30, ఒక్కొక్కసారి అన్ని అవర్స్ కూడా పడుతుంది. ఓకేనా, సో ఎక్కువసేపు లాంగ్ ఇంటెస్టైన్ లో ఉండడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ఎక్కువగా అక్యుములేట్ అవ్వడం, దట్ లీడ్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెజిటేరియన్ లో ఇవేవి ఉండదు, చాలా తక్కువగా. మీరు మార్నింగ్ తింటే ఈవినింగ్ అంతా డైజెషన్ అయిపోతుంది, రెక్టమ్ దగ్గరికి వచ్చేస్తుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఎనీ డిసీజెస్ అనేవి, ఎనీ బ్యాక్టీరియా అక్యుములేషన్ కి స్కోప్ అనేది చాలా తక్కువ. వెజిటేబుల్ ఫుడ్ తీసుకున్నప్పుడు చూడండి ప్లెజెంట్ గా ఉంటుంది మైండ్. యోగాలో కూడా మనకి ఏం చెప్తారంటే ఫుడ్ తీసుకున్న తర్వాత మన బాడీ, స్టమక్, సోల్ ఇవన్నీ కూడా ప్లెజెంట్ గా ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ మీరు బాగా కారంగా మసాలా ఎక్కువ వేసినటువంటి ఏమంటే తందూరి చికెన్ తిన్నప్పుడు వచ్చే తేపు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే విధంగా వెజిటేరియన్ మీరు మంచిగా ఒక వెజిటేబుల్ కర్రీ, కొంచెం రైస్ లేదంటే చపాతీ తిన్నప్పుడు వచ్చే ప్లెజెంట్నెస్ చూడండి. సో దట్ ఈస్ ద థింగ్, ఈ రెండు. ఓకే, అండ్ అందరూ అనుకుంటారు వెజ్ ఫుడ్స్ చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది అనేసి, కానీ ప్రాపర్ గా మీరు గట్ హెల్త్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు వెజిటేబుల్ మీద డిపెండ్ అయితే ఇక్కడ 24 to 30% 100 grams నుంచి చూసుకుంటే ఎక్కువగా మనకి వెజ్ లోనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన బాడీ కేపబుల్ గా ఉండాలి ఆ ప్రోటీన్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి, అంతే. అక్కడ మన బాడీ ఎంతసేపు స్టాగ్నెంట్ గా ఉంటూ, సెడెంటరీగా ఉంటూ, నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, నాకు మజిల్ అంతా లూజ్ ఉంది, సో ఏజింగ్ తొందరగా అయిపోతుంది, సో హెయిర్ రాలిపోతుంది, బోన్ స్ట్రెంగ్త్ లేదు, అవన్నీ రీజన్స్ ఏంటంటే దట్ ఈస్ దాని వెనక రీజన్ ఏంటంటే సరి అయినటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వకుండా మనం డైజెషన్ ప్రాబ్లం తెచ్చుకోవడం వల్ల వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మూంగ్ దాల్, పీనట్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా, ఈవెన్ మీరు మూంగ్ దాల్ని కానీ, తర్వాత ఈ లెంటిల్స్ మీకు చెప్తున్నాను కదా, చనాని, వాటిని అన్నిటిని మొలకెత్తించడం వల్ల ఇంకా ఎక్కువగా మనకి ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈజీగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ డెఫినెట్ గా హర్ట్ చేస్తుంది. సో మనకి ఎక్కువ కాస్ట్ కూడా కదా నాన్ వెజ్ అనేది. సో చీప్ అండ్ బెస్ట్ ప్రోటీన్ ఏదైనా ఉందంటే ఐ విల్ సజెస్ట్ టు ఈట్ వెజ్ ప్రోటీన్ ఓన్లీ.
Okay. So this is today's class. If you have any doubts, you can ask me now. అందరూ వీడియో లాంచ్ చేయండి ఒకసారి. ఓజస్వి, ఇప్పుడు చెప్పు, చికెన్ తింటావా? తినవా? ఎప్పుడైనా ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ మా ఉన్నారు విశాలి, మోనిక, వీళ్ళు తినరు యూజువలీ. బట్ వాళ్ళు చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా ఎదుటి వాళ్ళకి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ వివో ఎవరో తెలీదు, రెడ్డి శ్రావణినా? కవిత గారు, మీరు కూడా చికెన్ బాగా తింటారు కదా? గౌరీ మేడం, మ్యూట్ లో ఉన్నారు మేడం మీరు. మాధవి మేడం, మేడం తినరు అనుకుంటా. లేదండి, నేను వెజిటేరియన్ అండి. సారీ, నా కెమెరా వర్క్ అవ్వట్లేదండి ఈ సిస్టమ్ మీద. అవునా? నేను ఆన్ చేశాను కానీ ఏమో మరి రావట్లేదు. విహారిక, ఒకసారి ఆన్ చేయమా వీడియో. విహారిక, ఓజస్వి, వీళ్ళంతా చిన్నపిల్లలు. హాయ్. హాయ్. విహారిక, ఓజస్వి, మీరిద్దరు సేమ్ ఏజ్ రా? హాయ్ నిహారిక. హాయ్ హాయ్. విహారిక 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 ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే దీని గురించి అడగచ్చు. లైక్ ఎనీ సజెషన్స్, లైక్ ఏదైనా మీకు చేయడంలో ఇబ్బంది ఉన్నా జనరల్ గా అడగచ్చు. ఏం లేవా మోనిక? ఏం లేవా? బెసలు తింటుంది కదా మేడం పాప. ఎక్కువ కడుపు నొప్పి వచ్చిందంట. అదే ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ కడుపు నొప్పి అని చెప్తోంది ఈ రోజు. అవును, ఎక్కువ తింటే అంతే. అదే మీరు 10 days కి ఇచ్చారు కదా మాకు ఒక డైట్. అవును. ఏంటంటే పెసలు తిన్న తర్వాత కొంచెం బాడీ, చెప్పాను కదా, యాక్టివ్ గా మెటబాలిజం ఉన్నప్పుడే డైజెషన్ అవుతుంది, లేకపోతే బ్లోటింగ్ వస్తుంది. నేను చూసాను ఒక్కొక్కసారి బాడీని బట్టి కూడా కొంతమందికి ఏం కాదు, కొంతమందికి గ్యాస్ ఫామ్ అవడం వల్ల అలా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం క్వాంటిటీ తగ్గించి వెజిటేబుల్ కాంబినేషన్ తో ఇవ్వండి. ఇంకా స్ప్రౌట్స్ వచ్చేలా చేసి, దాని కావాలంటే మీరు మంచిగా ఒక కర్రీ లాగా చేసి పెసరట్టుతో ఇవ్వచ్చు. ఒకటి జీరా, కొంచెం అల్లం, ఇవన్నీ పడినప్పుడు ఏమో డైజెషన్ బాగా అవుతుంది. ఇలా స్ప్రౌట్స్ తిన్న వెంటనే కూడా చాలా మందికి అలా జరుగుతుంది కాబట్టి, స్ప్రౌట్స్ తిన్న వెంటనే కూడా కొద్దిగా వేడిగా నీళ్లు, జింజర్ వాటర్ గానీ, జీరా వాటర్ గానీ ఇలా తాగడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. అండ్ మనం కూడా ఏంటి, పాప కూడా ఏంటి, తినంగానే కాలేజ్కి వెళ్ళి కూర్చోవడమే కదా. అవునవును. కొంచెం మూవింగ్ బయలుదేరి 7:30 కంతా కాలేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా డైజెషన్ అనేది కొద్దిగా ఇదిగా ఉంటుంది. అదే కొంచెం వాక్ చేసేసి వేడి నీళ్ళు తాగినా ఆ ప్రాబ్లం ఉండదు. మనం చికెన్, మటన్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అది టేస్ట్ ఇంకా తినాలి అనే ఒక క్రేవింగ్ ఉంటది. దాంట్లో ఆ ఈజీ అది ఇంకా వస్తుంది, కానీ యాక్చువల్లీ అది ఐడెంటిఫై చేయలేము మనం. అంతేనా? విహారిక, ఏదో అడుగుతున్నావు?
ఏం లేదా? ఆహా, ఏం- రైట్. సో నేను ఈరోజు ఇంకొక చిన్న చెప్తాను, ఒక నిమిషం.